ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి విశాఖ రుషికొండపై నిర్మించిన విలాస భవనాలపై సిబిఐ విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. రుషికొండ భవనాలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి విడి కేంద్రాలుగా ఉపయోగించవచ్చన్న మాజీ మంత్రి అమర్నాథ్ ఉచిత సలహాలపై మండిపడ్డారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రియారెడ్డి అనే వ్యక్తి అప్పగించిన సదరు కాంట్రాక్టులో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపించాలన్నారు. మంత్రిగా అమర్నాథ్ గత 5 ఏళ్లు అవగాహన రాహిత్యంతో ఏమి మాట్లాడారో గమనించిన ప్రజలు ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. తన మంత్రిత్వ శాఖను పట్టించుకోకుండా అనకాపల్లి మైనింగ్ మాఫియాకు నాయకుడు అయ్యారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలు జరిగాయి. అందులో ముఖ్యంగా ఈ విశాఖపట్నంకి చెందిన గుడివాడ అమర్ ఒక అజ్ఞానుడు, ఏమీ తెలియని వ్యక్తి ఒక మంత్రి పదవి ఇస్తే ఏ రకంగా మాట్లాడుతున్నాడో మీరు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చూశారు. ఆయన్ని ఈ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకోవాలి అవినీతికి. ఈ అమర్ అతను చేస్తున్న ఐటీ మినిస్టర్ని పక్కన పెట్టి ఏదైతే అనకాపల్లికి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాడో అవినీతి భయం, గనుల్లో అవినీతి, ఏదైనా ఒక మైనింగ్లో లారీ బయలుదేరాలంటే అమర్కి కప్పం కట్టవలసిందే. అంత నీచాతి నీచుడు ఎవడైనా ఉన్నాడంటే గుడివాడ అమర్. రుషికొండ కోసం ఏ రకంగా మీతో మాట్లాడుతున్నాడు ఈ రకంగా ప్రజలకి అంటే, అధికారం వస్తే ఒక రాష్ట్రపతి కోసం భవనం, ఒక గవర్నర్ కోసం భవనం, రాష్ట్రపతి గవర్నర్ గారు మిమ్మల్ని అడిగారా అమర్? మీరు చేసిన ఆ కట్టడాలు విషయంలో ఎన్నో రకాలైన అవినీతులు జరిగాయి, అక్రమాలు జరిగాయి. ఎలిజిబిలిటీ లేని వ్యక్తులకి కాంట్రాక్టులు ఇచ్చారు, టూరిజం అని చెప్పారు. ఓ పక్కన రాష్ట్రపతి భవనం అంటున్నావు, అదే మంత్రి గవర్నర్ భవనం అంటున్నారు. ఎవరో ఒక సుప్రియారెడ్డి పార్జియన్ డిజైన్స్కి సంబంధించిన విషయంలో మీరు పూర్తి స్థాయి అధికారులు ఇచ్చి ఈ రుషికొండని మీరు కట్టించారు. 100 రూపాయలు అయ్యే ఖర్చుకి 1000 రూపాయలు కోట్ చేసి ప్రభుత్వ సొమ్మును ఖజానాన్ని ఖాళీ చేసిన ఈ యొక్క సుప్రియ వారిపైన, అలాగే పర్మిషన్లు ఇచ్చిన దీనికి ప్రత్యేకంగా ఆ పర్మిషన్లు ఇచ్చారో సంబంధిత అధికారులపైన, సంబంధిత కాంట్రాక్టులపైన, సంబంధిత మంత్రుల శాఖలపైన సిబిఐ దర్యాప్తు చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం.